డ్రోన్లు క్షిపణులతో రష్యా మరొకసారి దాడి చేసింది. ఓ పక్కన ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నడుస్తుంది. గల్ఫ్ దేశాలకి ఇటు ఇరాన్కి వార్ స్టార్ట్ అయ్యి కొట్టుకు వస్తుంటే ఈలోపు మళ్ళీ ఇది జరుగుతోంది. భారీ సంఖ్యలో డ్రోన్లు క్షిపణులతో రష్యా మరోసారి ఉక్రెయిన్ మీద విరుచుబడింది. సోమవారం వేకుజాము జరిగిన ఈ దాడిలో 13 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. పలు అపార్ట్మెంట్లు కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కున్న వాళ్ళని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కీవ్ నగరంతో పాటుగా పెవుచెన్ కివ్స్కీ జిల్లాలోని పలు ఆసుపత్రులు, నివాస ప్రాంతాల క్రీడా సదుపాయాలు ధ్వంసమైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన 352 డ్రోన్లలో 339ని కూల్చేశామని ఉక్రెయిన్ రక్షణ వర్గాలు తెలిపాయి. లక్ష్యాలను చేరకముందే 15 రష్యా క్షిపణులు అడ్డుకోగలిగామని వెల్లడించాయి. ఈ దాడికి ఇరాన్ డ్రోన్లను, ఉత్తర కొరియా క్షిపణులను రష్యా వినియోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఈ 3 దేశాలను హంతకుల కూటమిగా అభివర్ణించారు. సోమవారం నాటి రష్యా దాడుల్లో కీవ్ నగరంలో 7, షెవ్చెన్కివ్స్కీ జిల్లా పరిధిలో 6 ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. రష్యా దాడి నుంచి తప్పించుకునేందుకు కీవ్ నగరవాసులు రాత్రి సమయంలో అండర్గ్రౌండ్లోని సబ్వేల్లో తలదాచుకుంటున్నారు. అట్లాంటి ఓ సబ్వే పైన కూడా సోమవారం వేకుజామున పేలుళ్లు సంభవించినాయి.